తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తమిళనాడు రాజకీయ సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కీలక వ్యాఖ్యలు చేశారు. 118 మంది సభ్యుల మెజారిటీ తప్పనిసరి అంటున్న గవర్నర్ విధానాన్ని తప్పుబట్టారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్కు అవకాశం ఇవ్వాల్సిందే అన్నారు రోహత్గి. బల నిరూపణ లోకభవన్లో కాదు, అసెంబ్లీలోనే జరగాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టుకెళ్లే హక్కు విజయ్కు ఉందని, గతంలో చాలా కేసుల్లో న్యాయస్థానం కీలక రూలింగ్స్ ఇచ్చిందని తెలిపారు ముకుల్ రోహత్గి. The problem is that the governor is creating a crisis by saying or assuming the role of the assembly by saying that the floor of the house means the floor of my house and asking him to prove that he has 118 or whatever the number is. That is completely wrong, and it is not appropriate that after a huge election one is staring at either a fresh election or president rule, which is not desired by anybody. The public has given its mandate. Thousands of crores is spent on election. So much manpower and man hours are spent. And to then say that a person who has got 108 or 110 is not to be, given a chance, it has never happened. That is the problem. So after seeing the prolonged delay, intervening. Obviously, Mr. Vijay can move the court, and I have noticed that some petition has been filed in the Supreme Court. I don't know by whom. The court can certainly step in, and the court has stepped in a large number of cases. I have myself done a large number of cases, starting from the floor test for Yedurappa in 2018, a floor test for Mr. Shivraj Patil in 2020, and so on and so forth. In fact, in Yedurappa's case, the court said, take the floor test tomorrow. It was a midnight hearing. And Mr. Yedurappa failed. That very short time was given because there was some horse trading going on. In this case, you see, this man got a mandate on 4th of May. Today we are on 9th or 10th of, 9th of May. And yet opportunity is not being given. I think it is wrong. And we should not stare at either a new election or a precedent rule. Both of them would be undemocratic in the facts of this case. So is this పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒక ప్రధాన ఉదాహరణ ఈ అంశానికి సంబంధించి. లోకభవన్లో కాదు, అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగాలి, అది అథెంటిక్ అని. అట్ ద సేమ్ టైం గవర్నర్ కాన్స్టిట్యూషనల్ రైట్, తనకి డిస్క్రిషన్ ఉంటుంది అనే దాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో ఏది కరెక్ట్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదన వినిపిస్తున్నారు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏం జరిగింది గతంలో అనేది ఉదాహరణలతో సహా చెప్తున్నారు ముకుల్ రోహత్గి. తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఈ సమస్యకు, ఈ అంశానికి ఒక కొలికి రానటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో చివరి నిమిషంలో వీసీకే పార్టీ మళ్ళీ ఫార్మల్గా లెటర్ ఇవ్వకపోవడంతో మొత్తం ప్రతిష్టంభన ఏర్పడింది. దాంతో విజయ్ నేరుగా వెళ్ళి ఆయనను రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ పాత్ర పైన అనేక వివాదాలు, అనేక ప్రశ్నలు, విమర్శలు తలెత్తుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. నిజానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీనే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. సో వాటిని గవర్నర్ పాటించాలి. కానీ గవర్నర్ ఇక్కడ రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 163 క్లాస్ 2 అనేటువంటి అంశంలో ప్రధానంగా గవర్నర్ డిస్క్రిషన్ అనేటువంటి అంశాన్ని అందులో రాశారు. కాబట్టి హంగ్ అసెంబ్లీ ఏర్పడినటువంటి సందర్భంలో గవర్నర్ తన విచక్షణాధికారాల మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగం నిర్వచించింది. సో ఆ నేపథ్యంలోనే గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ను ఉపయోగించి ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మద్దతు లేఖలు సమర్పిస్తేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని చెప్తున్నారు. సో ఈ అంశంలోనే ఇప్పుడు ప్రతిష్టంభన ఏర్పడింది. నిజానికి నిన్న సాయంత్రానికల్లా ప్రతిష్టంభన వీడిపోయి విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ కూడా అంచనా వేశారు. కానీ ఈ లెఫ్ట్ పార్టీలతో పాటు మద్దతిస్తామని చెప్పినటువంటి వీసీకే పార్టీ
బయటికి మాటల్లో మాత్రం మద్దతు ఇస్తామని చెప్తుంది కానీ లిఖితపూర్వకంగా లెటర్ మాత్రం ఇవ్వడం లేదు. సో ఇక్కడే అసలైనటువంటి డెడ్ లాక్ ఏర్పడింది. సో ఈ డెడ్ లాక్ ను ఎలా క్లియర్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు వెంకటేష్ ఎవరో సుప్రీం కోర్టుకు వెళ్ళారని చెప్తున్నారు. కేసు రిజిస్టర్ అయినట్టుగా అది నిజమేనా? ఎవరు కోర్టుకు వెళ్ళారు? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా వెంకటేష్? గవర్నర్కు తగినటువంటి ఆదేశాలు ఇవ్వాలి, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించేలా గవర్నర్కు ఆదేశం ఇవ్వాలని టీవీకేకి సంబంధించినటువంటి ఒక సభ్యుడు ఎజిలరస్ అనేటువంటి ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్కి అయితే డైరీ నెంబర్ వచ్చింది కానీ ఇంకా ఫార్మల్గా ఏ బెంచ్ పైకి విచారణ జరుపుతుంది, దీనికి సంబంధించినటువంటి ఇంకా లిస్టింగ్ కాలేదు. సో బహుశా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈలోగా దీనికి తెరపడుతుందా లేకుంటే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని గవర్నర్కు నేరుగా అవసరమైనటువంటి మార్గదర్శకాలు ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. నిజానికి మనం ఇప్పటిదాకా చూసాం ముకుల్ రోహత్గి సహా అనేక మంది రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులందరూ కూడా గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్ఆర్ బొమ్మాయి కేసు తీర్పును ఉటంకిస్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఏకపక్షంగా టీవీకేకు ఫుల్ మ్యాండేట్ ఇచ్చారు. సో మెజారిటీకి అత్యంత చేరువలో ఉంది, కేవలం 10-11 సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. కాబట్టి సహజంగా న్యాచురల్గా విజయ్కే అవకాశం ఉండాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడం, రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఆయనకి ఇచ్చినటువంటి డిస్క్రిషనరీ పవర్స్ను ఆయన ఎక్సైజ్ చేస్తున్నాడు. సో దీనికి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విశ్లేషణ కానీ గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి నారాయణన్ కూడా ఇదే తరహాలో వ్యవహరించారు. వాజ్పేయికి మైనార్టీ ప్రభుత్వం ఉండే సరైనటువంటి సంఖ్యాబలం లేకుంటే ఖచ్చితంగా ముందుగానే ఫ్లోర్ టెస్ట్ కంటే ముందుగానే రాష్ట్రపతి భవన్లోనే దానికి సంబంధించినటువంటి మద్దతు లేఖలు ఇవ్వండి, ఆ తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఫార్మేషన్కి అవకాశం ఉంటుందని రాష్ట్రపతి నారాయణన్ చెప్పారు. సో ఆ మేరకు ఆయన లేఖలు ఇచ్చారు కాబట్టి దాన్ని నారాయణన్ టెస్ట్గా కూడా అభివర్ణిస్తున్నారు. సో అదే ఫార్ములాని ఇక్కడ గవర్నర్ రాజేష్ ఆర్లేకర్ కూడా అనుసరిస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని తాము ఆశిస్తున్నాను కాబట్టి ఆ మేరకు 118 ఎస్టాబ్లిష్ కాలేదని ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు కాసేపట్లో విజయ్ కలవబోతున్నారు కాబట్టి ఈ సస్పెన్స్కు తెరపడుతుందా? వీసీకే గొంతెమ్మ కోరికలు ఏదైతే ఉప ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుమలని కోరుతున్నారు. సో దాన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఫార్మల్ లెటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.